ఒకే చెట్టు ఇది. కొస్స వరకు కాయాలి. ఏ చుట్టూ చూసినా సేమ్ కాయాలి. చూడండి సార్, ఈ ఇతనానికి ఏమైనా వైరస్ ఏమైనా వచ్చిందా సార్? వైరస్ ఏం రాలేదు. చెట్టు ఎదుగుదల ఎలా ఉందండి సార్? ఈ చెట్టు ఎదుగుదల మన కింద నుంచి ఒక గుబురుగా వస్తుందా? దగ్గరగా ఉంది, గనుపులు కూడా. మళ్ళీ కాయ సైజు ఎలా ఉందండి? బారును. మరి తేజ వెరైటీ కిందనే పోతుందా సార్ ఇది? తీగ జాతి, సన్నకాయలు తీగ జాతి. చూడొచ్చు సార్. కింద నుంచి కాపు వస్తుందా మరి? కింద నుంచి ఉంది. ఇది ఒకటే చెట్టా సార్? ఇది ఒకటే చెట్టు, ఒకే చెట్టుకు చూడొచ్చు కింద నుంచి కాపు. వా, చూడండి హైట్ సార్. ఒకసారి నిలబడండి అక్కడ. దగ్గర దగ్గర భుజానికి వచ్చిందా సార్ ఇది? వా 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 వా. ఇన్ని సంవత్సరాలుగా పెడుతున్నారు కదా సార్ మీరు, ఇంత మంచి సైజు, ఇంత దగ్గర కనుపు సైజు ఇంత. అది చూడండి సార్. ఆ తోట అది లేపండి ఒకసారి. చెట్టు ఒకే చెట్టా సార్? అది ఒకటే చెట్టు. బా, చూడండి ఒకే చెట్టు అండి అది. సార్, తోటి రైతులు వేసుకోవాలనుకుంటున్నారు ఈ సీడ్, మరి వేసుకోవచ్చా సార్? సందేశం వేసుకోవచ్చు. బరాబర్ వేసుకోవచ్చు. దాంట్లో డోకా ఏం లేదు, ప్రాబ్లం లేదు. విత్తనం సూపర్ ఉంది. మీ తోటి రైతులు చూశారు కదా సార్, మరి తోటి రైతులు అందరూ వేస్తారా సార్ ఇది? అందరూ వేస్తారు. ఆల్రెడీ చాలా మంది ఆడుతూనే ఉన్నారు. ఈ హైట్ అయితే బాగుంది సార్, తోట హైట్ అయితే బాగుంది. మేనేజ్మెంట్ అయితే సూపర్ ఉంది మీది. చూడొచ్చు చిక్కటి కాపు. ఇంకా కిందకి పోతే ఇంకా పెద్దగా ఉందని, ఇంకా కింద ఇంకా బాగుందా సార్? అది మంచి హైట్ ఉంటుంది. మంచి హైట్ ఉంటుందా? సరే వెళ్దాం సార్. ఎక్కడ చూడండి గజ్జి కాపు అండి, చిక్కటి కాపు, చిక్కటి కాపు, తేజ వెరైటీ అండి. చూడండి సార్ని ఒకసారి చూడండి. ఎంత కష్టపడ్డా ఎంతగానం కాయాలైతే కాయవు ఎవరి తోటలో, కానీ ఈ వెరైటీ వల్ల అయితే కాయడం జరిగిందండి. సార్, ఇక్కడ మనం గమనించవచ్చు, ఏమైనా తోట మొత్తానికి ఏమైనా చచ్చుడు రోగం ఏమైనా వచ్చిందా సార్? విల్ట్ గిట్ల రాలేదు, వైరస్ గిట్ల రాలేదు, విల్ట్ కూడా రాలేదు. చిక్కటి కాపు, ఈ కొత్త వెరైటీ అండి. చూడండి మీరే, ఒక్క చెట్టే కాదు, ఒకటే చెట్టు. ఏ చెట్టు కూడా సేమ్ కాయలు, సేమ్ కాయలు. చూడండి ఏ చెట్టు గజ్జి కాపండి. ఎక్కడ చూసినా సేమ్ చెట్లే, సేమ్ కాయ. ఎక్కడ చూసినా కాపే. చూడండి తోట మొత్తం ఇదే విధంగా ఉంది. కావాలంటే చూడండి, ఒకే చెట్టు అండి ఇది. చూడండి ఒకసారి. ఇక్కడ ఈ సైడ్ కూడా లేపండి సార్. ఒకటే చెట్టా సార్ అది? ఒకటే చెట్టు అన్న. ఒక్కటే చెట్టుకి ఇన్ని గనం కాయలు పడితే ఎలా ఉంటుందో చూడొచ్చు మీరు. చూడండి ఇంకా. వా 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 వా, కాయలేనాయి. సూపర్ సూపర్. చిక్కటి కాపు, దగ్గర గనుపులు, వైరస్ రాదు. వైరస్ వచ్చినా సరే తట్టుకునే గుణం ఉందండి. మళ్ళీ కాయ సైజు కూడా బాగా ఉంటుంది, పొడుగు అండి సైజు. బరువు కూడా వచ్చే అవకాశం ఉంది. గింజ శాతం కూడా ఎక్కువ ఉంటుంది. సార్, గింజ శాతం ఏమైనా ఒకసారి వత్తి చూడండి మీరు. కాయ సైజు కానీ గింజ శాతం ఎలా ఉండే అవకాశం ఉంది? కాయలు అయితే బిర్రుగా ఉంది అన్న, బిర్రుగా ఉంది. కాయలు అయితే మొత్తం బిర్రుగానే ఉంది, మొత్తం బిర్రుగానే ఉంది. మొత్తం బిర్రుగానే ఉంది సార్. సైజు ఒకసారి మీ చెయ్యి ఒకసారి పెట్టి చూడండి సార్. సైజు ఎంత ఉంది? దగ్గర దగ్గర 3.5 నుంచి 4 ఇంచులు ఉందా? 3.5 ఉంటుంది అన్న. 3.5 ఇంచులు. అది కూడా కొసకాయ. కొసకాయ
చూడొచ్చు మీరు ఎంత మంచిగా నీట్గా కాసిందో. సన్నకాయలన్న మంచి సన్నకాయ తేజ రకం సార్. ఇది మన మార్కెట్లో హై రేట్ పోయే అవకాశం ఉందా సార్? కాయ సైజ్ చూసి మరి కలర్ ఎలా ఉంది సార్? కలర్ కూడా మంచిగా ఉంది అన్న, చూడు కనబట్లే రెడ్ కలర్ మంచి ఎర్రటి కలరు. మనకి ఇలాంటి ఇత్తనం కనుక ఎంచుకొని మీరు కనుక కొంచెం కష్టపడాలండి. అన్ని రకాల సీడ్లు కూడా తట్టుకునే గుణాలు ఉంటాయి, కానీ కొంతవరకు మన మేనేజ్మెంట్ కూడా బాగుండాలి. అందులో మనకి ఎరువులు తగ్గించి మన ఎరువులు కూడా వేసుకోవడానికైతే అవకాశం ఉంటే ఎరువులు పెండ కానీ మన ఆవు పెండ కానీ మన గొర్రెల పెండలు కానీ వేసుకోవాలండి. దానివల్ల మనకి మన తోట యొక్క మన తోటలో జవ అనేది పెరుగుతుంది. ఎంత పై మందులు కొట్టినా సరే తోట అయితే ఎదిగి గుంజి రాదండి. కింద అడుగు మందు కనుక అడుగులో మనం ఎరువులు బాగా వేసుకుంటే తోట ఘనంగా వస్తుంది. పొయ్యే కొద్దీ కాయాలేనండి. చూడండి ఇంకా హైట్ వస్తూనే ఉంది. చూడండి ఒకే చెట్టుకి ఇన్ని కానీ కాయలు.